నేను ఎక్కిన బస్సు నేను నిద్ర లేచేసరికి నేను ఎంచుకున్న లొకేషన్లో ఉంటాను అని ప్రజలు నమ్మి పడుకోగా, ప్రైవేట్ బస్సులు నిర్లక్ష్యం లేక అనుకోని ప్రమాదాలు జరగడం వల్ల అనంత లోకాలకు వెళ్తే ఈ బస్ ప్రమాదాలకు కారణాలు ఏంటి? ఈ బస్ ప్రమాదాలు ఎందుకు ఎక్కువ జరుగుతున్నాయి? రీసెంట్గా కూడా చాలా ప్రమాదాలు జరిగిన చాలామంది చనిపోయారు. దీనికి అసలు రీజన్స్ ఏందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే. ప్రైవేట్ బస్సులు ఒక్కటే ప్రమాదాలు జరుగుతున్నాయంటే కాదు. గవర్నమెంట్ బస్సుల్లో జరుగుతున్నాయి, ప్రైవేట్ బస్సుల్లోనూ జరుగుతున్నాయి. అంతే గవర్నమెంట్ బస్సులతో పోల్చుకుంటే ప్రైవేట్ బస్సుల్లో ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి చాలా మేజర్ రీజన్స్ వచ్చేసి ప్రైవేట్ బస్సుని ఏవికే కార్నర్ అనేది చేస్తున్నారు. ఓకే. ఇప్పుడు ప్రైవేట్ బస్సుల్లోనే ఎందుకు ఈ ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి? రీజన్స్ ఏంటంటే ట్యాంకులు అనేది ముందు లేదా వెనక పెట్టడం వల్ల అనుకోని ప్రమాదం ముందు నుంచి లేదా వెనక నుంచి చిన్న ర్యాషెస్ లేదా గ్యాస్ అయినా కూడా అది ఒకేసారి ఆయిల్ అనేది ఎక్కువ స్టోర్ చేస్తారు కదా, వీళ్ళు లాంగ్ జర్నీ పోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆయిల్ ఎక్కువ ఉండడం వల్ల పెట్రోల్ అనేది మంట రావడానికి హెవీ ఆప్షన్స్ ఉంటుంది కాబట్టి ఒకేసారి ఫైర్ అనేది ఎక్కువ వస్తుంది. ఇంకొక రీజన్ కొన్ని ప్రైవేట్ బస్సెస్లో ఎమర్జెన్సీ ఎగ్జిట్ తక్కువ ఉండడం. ఇప్పుడు కొన్ని ప్రమాదాలు జరిగాక కొన్ని బస్సెస్లో ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ ఎక్కువైనప్పటికీ చాలా బస్సెస్లో ఇప్పటికీ కొన్ని లిమిటెడ్ ఎమర్జెన్సీ ఎగ్జిట్సే ఉన్నాయి. ఒకేసారి ఫైర్ రావడంతో ఎమర్జెన్సీ ఎగ్జిట్ తక్కువ ఉండడంతో ప్రయాణికులు ఒకటేసారి బయటకు వెళ్ళలేక నిద్రమత్తులో అలానే ప్రమాదాలు ఎక్కువ చనిపోవడానికి ఆప్షన్స్ అనేది ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ కూడా దీనికి ఒక కారణం ఉంది. ఇక ఓకే, మూడవ కారణం ఏంటంటే ఇప్పుడు మనం ఉన్నటువంటి ప్రైవేట్ బస్సెస్తో పోల్చుకుంటే గవర్నమెంట్ బస్సెస్లో కర్టన్స్ ఇవన్నిటిని తక్కువ ఉంటాయి. ప్రైవేట్ బస్సెస్లో కర్టన్స్ లేక దుప్పట్లు ఇవన్నీ ఉండడం వల్ల అవి ఫైర్కి అనేది ఎక్కువ అనేది వస్తుంది. అంటే మనకి మంటల్లో నార్మల్గా ఉన్నప్పుడు అంటుకోవడం కంటే అవి బట్టలు ఇవన్నిటిని ఎక్కువ అంటుకోవడానికి ఆప్షన్ అనేది ఉంటుంది. కాబట్టి ఇది ఫైర్ వచ్చినప్పుడు ఇంకా హెవీగా కావడానికి అనేది ఆప్షన్స్ అనేది ఉంటున్నాయి. కాబట్టి ఓకే, మరి బట్టలు అన్నిటిని వాటి ఉన్నటువంటి కర్టన్స్ అన్నిటిని తీసేస్తే ప్రయాణికులకు ఇబ్బంది అవుతుంది కదా అంటే దానికి కొన్ని రీజన్స్ అనేది ఉన్నాయి. అన్నీ తీసేస్తే ఇబ్బంది అవ్వచ్చు, కానీ కొన్నిటిని లిమిటెడ్గా పెట్టడం వల్ల చాలా వరకు ప్రయాణికులకు ఈ ఫైర్ సిబ్బంది నుంచి తప్పించుకోవడానికి ఉంటుంది. అంతేకాకుండా ఫోర్త్ రీజన్ వచ్చేసి డ్రైవర్స్కి అనేది వాళ్ళని తప్పించుకోవడానికి ఇప్పుడు మనం న్యూస్లో చూస్తున్నటువంటి కూడా చాలా డ్రైవర్స్ క్లీనర్స్ తప్పించుకుంటున్నారు ఫైర్స్ నుంచి. చాలా వరకు దొరికిపోతున్నారు, కానీ ప్రయాణికులు అనేది ఎక్కువ చనిపోతున్నారు. కాబట్టి వాళ్ళకి ట్రైనింగ్ అనేది ఉండకపోవచ్చు. ప్రైవేట్ బస్సెస్లో ఏంటంటే లిమిటెడ్గా తీసుకుంటారు కాబట్టి వాళ్ళకి అంతగా ట్రైనింగ్ స్పెషాలిటీ అనేది ఉండదు. ఇప్పుడు గవర్నమెంట్ అనేది వీళ్ళకి టేకిన స్టెప్స్ తీసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళని మాత్రమే సర్టిఫై చేసుకొని ట్రయల్స్ అనేది బస్కి క్వాలిటీ ఎలా ఉంది చెకింగ్ మొత్తాన్ని ట్రయల్ చెక్ చేసిన తర్వాత ప్రజల్లోకి ఇది అలో చేసుకోవచ్చు, మీరు ట్రావెలింగ్ చేసుకోవడానికి ఆప్షన్ అనేది ఇస్తే తర్వాత ప్రభుత్వం అనేది ఇదని బాగుంటుంది. ఇప్పుడు ప్రమాదాలు అనేది హెవీగా జరిగిపోతున్నాయి కాబట్టి దీన్ని బట్టి ప్రభుత్వం అనేది చర్య తీసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఇక మీరేమనుకుంటారు కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అంతేకాకుండా ఈ ప్రమాదాల వల్ల కొన్నిసార్లు ఈ ప్రమాదాలు చిన్న చిన్న కారణాలతో చాలా పెద్దగా అయిపోతున్నాయి. ఒక చిన్న కారణం అనేది బైక్ అనేది చూసుకోకుండా బైక్ మీద వెళ్ళడం వల్ల చాలామంది ప్రాణాలు అనేది రీసెంట్గానే పోయినాయి. ఇది మీకు అందరికీ తెలిసిన విషయం అనుకుంటున్నాను. ఇలా చాలా చిన్న చిన్న విషయాలనే మనం నెగ్లెక్ట్ చేయడం వల్ల ప్రాణాలు పోయే ఆప్షన్ అనేది ఉంటుంది. ఇప్పుడు తప్పించుకుంటున్న వాళ్ళలో కూడా ఎలా ఉంటున్నారంటే చాలా వరకు ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గరనే ఉంటున్నారు. దీన్ని నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే మీరు ఎమర్జెన్సీ ఎగ్జిట్గా కూర్చుంటే బెటరు అని నేను చెప్పాలనుకోవట్లేదు, మన లక్. కానీ చాలా వరకు ఏంటంటే సేఫ్ సైడ్ ఏంటంటే ఎమర్జెన్సీ ఎగ్జిట్ అనేది బెటర్. ఎందుకంటే మన పొరపాటున మనకి ఏమైనా జరిగినా కూడా మనం తప్పించుకోవడానికి ఒక ఆప్షన్ అనేది ఉంటుంది. అంతేకాకుండా డ్రైవర్స్కి అనేది కొంచెం దీన్ని ఎలా కాపాడాలనేది కొంచెం వాళ్ళకి నాలెడ్జ్ ఉంటే ఇంకా బాగుంటుంది అనేది నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరు ఏమనుకుంటారో కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. మీరు ఏం స్టెప్స్ తీసుకోవాలనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇటువంటి వీడియోస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆల్ పెట్టుకోండి. థ్యాంక్ యూ.